అబ్రహం అకార్డ్స్ ఉగ్రదేశం పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఒప్పందం ఇది. పాకిస్తాన్ కనుక ఈ డీల్లో చేరితే అధికారికంగా ఇజ్రాయెల్ను గుర్తించాల్సి ఉంటుంది. అందుకే ట్రంప్ ప్రతిపాదనను షరీఫ్ సర్కార్ అంగీకరించలేదు. కానీ ట్రంప్ ఈ విషయాన్ని అంత తేలిగ్గా విడిచిపెట్టేలా లేడు. పాకిస్తాన్పై తీవ్ర ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఉగ్రదేశానికి అదే ఉగ్రవాదుల నుంచి తీవ్రస్థాయిలో బెదిరింపులు వచ్చాయి. ఇజ్రాయెల్ను దేశంగా గుర్తిస్తే అంతు చూస్తామని పాకిస్తాన్ ప్రధాని ఆర్మీ చీఫ్ను హెచ్చరించాడు. లష్కరే డిప్యూటీ చీఫ్ ఈ మొత్తం వ్యవహారాన్ని ఇజ్రాయెల్ అంతే సైలెంట్గా గమనిస్తోంది. దీంతో పాకిస్తాన్ పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా మారిపోయింది. ఇంతకు ట్రంప్ అబ్రహం అకార్డ్స్ ప్రతిపాదనను పాకిస్తాన్కు శాపంగా ఎలా మారింది? పాకిస్తాన్ ఉగ్రవాదులు నడిపిస్తున్నారని తెలిసి కూడా ట్రంప్ ఎందుకు పట్టించుకోవటం లేదు? వాచ్ ది స్టోరీ. అబ్రహం అకార్డ్స్ పాకిస్తాన్ మెడకు చుట్టుకుంటోందా? పాక్ పనిగట్టుకుని ఇజ్రాయెల్ రాడార్లోకి వెళుతోందా? సైఫుల్లా హెచ్చరికతో పాక్ ఉగ్రరంగు బయటపడిందా? तुम भी इसराइल के यहूदियों को कबूल कर लो, हालांकि ऐसा नहीं हो सकता। जो ऐसा करेगा वो हुक्मरान हो, वो बादशाह हो, वो जो भी इसराइल को कबूल करेगा वो हलाक हो जाएगा, तबाह हो जाएगा, बर्बाद हो जाएगा। इंशाअल्लाह ये उम्मत मुसलमान हमारा ईमान है, ये किसी तौर पर भी बदमाश दहशतगर्द दुनिया के सबसे बड़े गुंडे इसराइल को कभी तस्लीम नहीं करेंगे। ఇక్కడ వీరావేశంతో రెచ్చిపోయి ప్రసంగిస్తోంది పక్కా టెర్రరిస్ట్ సైఫుల్లా కసూరి. లష్కరే తోయిబాకు డిప్యూటీ చీఫ్, పెహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్. ఇజ్రాయెల్తో ఎలాంటి సంబంధం పెట్టుకున్నా లేదంటే దేశంగా గుర్తించిన కఠిన చర్యలుంటాయని పాకిస్తాన్ నాయకులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. హత్య, విధ్వంసం, నాశనం ఉంటాయని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్లను తీవ్రంగా హెచ్చరించాడు. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా పాక్ లో భారీ విధ్వంసం ఉంటుందని సూచించాడు. కానీ ఇప్పుడే ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశాడు? ఎందుకంటే రీసెంట్ గా పాకిస్తాన్ అబ్రహం అకార్డ్స్ లో చేర్చమని ట్రంప్ ప్రతిపాదించాడు కాబట్టి. అందులో చేరితే పాకిస్తాన్ అధికారికంగా ఇజ్రాయెల్ ను గుర్తించాల్సి వస్తుంది కాబట్టి. ఇటీవల అబ్రహం అకార్డ్స్ లో చేరాలని పాకిస్తాన్, ఇతర ముస్లిం అరబ్ దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, ఈజిప్ట్, జోర్డాన్, టర్కీ వంటి దేశాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానించాడు. ఇరాన్తో కుదిరే ఒక పెద్ద ఒప్పందంలో భాగంగా అబ్రహం ఒప్పందాలలో చేరాలని పిలుపునిచ్చాడు. అబ్రహం ఒప్పందాలపై అన్ని దేశాలు తక్షణమే సంతకాలు చేయాలని తాను గట్టిగా కోరుతున్నట్టు ట్రంప్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్తో సంబంధాల కోసం యుఏఈ, బహ్రెయిన్ సంతకాలు చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. ఈ పరిణామం పశ్చిమాసియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ట్రంప్ ఆహ్వానం మేరకు ఒప్పందంలో చేరితే పాలస్తీనా హక్కులను గౌరవిస్తాయన్న చర్చ మొదలైంది. అబ్రహం ఒప్పందాలు 2020లో అమెరికా ప్రారంభించింది. దీని ప్రకారం అనేక అరబ్ దేశాలు ఇజ్రాయెల్తో అధికారిక సంబంధాలను ఏర్పరచుకుని దానిని గుర్తించే. ఈ ఒప్పందంలో మొదటగా యుఏఈ, బహ్రెయిన్ చేరగా ఆ తర్వాత మొరాకో, సూడాన్ కూడా చేరే. అరబ్ ఇజ్రాయెల్ శత్రుత్వాన్ని తగ్గించడం, వాణిజ్య, రక్షణ సహకారాన్ని పెంచడం, ఇంకా ఇరాన్ ప్రభావాన్ని సమతుల్యం చేయడం దీని లక్ష్యం. నిజానికి పాకిస్తాన్ ఇప్పటికీ ఇజ్రాయెల్ను అధికారికంగా గుర్తించలేదు. పాకిస్తాన్ స్థాపన ముస్లిం గుర్తింపు రాజకీయాలు పాలస్తీనాకు మద్దతుపై ఆధారపడి ఉంది. తమ దేశ విధానాన్ని గుర్తు చేస్తూ ప్రపంచంలోనే ఇజ్రాయెల్ పేరును తమ పాస్పోర్ట్లలో చేర్చని ఏకైక దేశం పాకిస్తాన్ అని, ఇజ్రాయెల్ను తాము ఒక దేశంగానే గుర్తించడం లేదని స్పష్టం చేసింది. అబ్రహం ఒప్పందాల్లో పాక్ చేరడం అంటే పాలస్తీనావాదాన్ని విడిచిపెట్టడమే. అందుకే ఇది పాకిస్తాన్లో తిరుగుబాటుకు దారితీయగల ఒక సున్నితమైన అంశం. ఈ క్రమంలోనే అబ్రహం అకార్డ్స్ ఒప్పందంలో చేరడానికి ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలను సాధారణీకరించుకోవడానికి నిరాకరిస్తున్నట్లు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించే. కానీ ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ అంత ఈజీగా విడిచిపెట్టకపోవచ్చు. అందుకే లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాకిస్తాన్ సర్కారు, ఆర్మీపై బెదిరింపులకు దిగుతున్నారు. तुम भी इसराइल के यहूदियों को कबूल कर लो, हालांकि ऐसा नहीं हो सकता। जो ऐसा करेगा वो हुक्मरान हो, वो बादशाह हो, वो जो भी इसराइल को कबूल करेगा। పాక్ ప్రధాని ఆర్మీ చీఫ్ను ఉద్దేశించి సైఫుల్లా చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం, ఉగ్రవాదుల మధ్య సంబంధాలను మరోసారి స్పష్టం చేసింది.
పాకిస్తాన్ రాజకీయ సైనిక వ్యవస్థలపై తీవ్రవాద గ్రూపులు ఏ మేరకు పెత్తనం చెలాయిస్తున్నాయనే దానిపై ప్రపంచం మొత్తానికి స్పష్టత వచ్చింది. క్లారిటీ రానిదల్లా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కడికే. ఎందుకంటే ఉగ్రదేశమని తెలిసి కూడా పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేస్తోంది అతడే. షహబాజ్ షరీఫ్ను గ్రేట్ లీడర్ అంటున్నాడు. ఆసిమ్ మునీర్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. అంతెందుకు గతేడాది మునీర్కు వైట్ హౌస్ లో అధికారికంగా విందు ఇచ్చి తన ప్రేమను చాటుకున్నాడు. ఇప్పుడు అబ్రహాం అకార్డ్స్ డీల్లో చేరాలని తాను చేసిన ప్రతిపాదనలను ఆసిమ్ మునీర్ పేరునే హైలైట్ చేశాడు. ఉగ్రవాదంపై పోరాడుతున్నామని గొప్పలు చెప్పుకునే ట్రంప్ తమ అవసరాలకు ఉగ్రదేశంతో స్నేహాన్ని సమర్థించుకుంటున్నాడు. ట్రంప్ డబుల్ గేమ్ను పక్కన పెడితే పాకిస్తాన్ పరిణామాలను ఇజ్రాయెల్ నిశితంగా గమనిస్తోంది. అబ్రహాం అకార్డ్స్ లో చేరాలని ట్రంప్ ప్రతిపాదన చేసిన క్షణం నుంచి మొసాద్ ఫోకస్ మొత్తం ఇస్లామాబాద్ పైనే ఉందని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ హిట్ లిస్ట్ లో పాకిస్తాన్ కూడా ఉంది. అందుకారణం హమాస్ పాక్ ఉగ్ర సంస్థల మధ్య పెరుగుతున్న సంబంధాలే. గత 2 ఏళ్లుగా హమాస్ నేతలు పాకిస్తాన్ పిఓకేలకు వస్తూ పోతూ ఉన్నారు. ముఖ్యంగా లష్కరే తోయిబా హమాస్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. ఈ పరిణామాలు ఇటు భారత్ అటు ఇజ్రాయెల్ భద్రతకు ముప్పుగా మారుతున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్ ఇజ్రాయెల్ నిఘా సమాచారాన్ని షేర్ చేసుకునేలా ఒప్పందం కూడా చేసుకున్నాయి. ఇదంతా పాకిస్తాన్ లెక్క సరిచేయడానికే. ఇలాంటి టైంలో ఇజ్రాయెల్ ను గుర్తించొద్దని ఉగ్రవాదులే హెచ్చరిస్తే ఇజ్రాయెల్ చూస్తూ ఊరుకోదు. సో ట్రంప్ అబ్రహాం అకార్డ్స్ ప్రతిపాదనలో పాకిస్తాన్ నుంచి వచ్చే ఒక్కో కామెంట్ ఆ దేశాన్ని మొసాద్ రాడార్లోకి వెళ్లేలా చేస్తుంది. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.